హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ డిస్కస్ చేసుకుందాం. మనకి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ లిటరరీ టర్మ్స్, లిటరరీ డివైసెస్ అని కూడా అంటాం. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ని లిటరరీ డివైసెస్ అని కూడా అంటాం. ఇందులో మనకి 8 ప్రిస్క్రైబ్ చేశారు డిఎస్సికి. సిమిలీ, మెటాఫర్, పర్సానిఫికేషన్, అపోస్ట్రఫీ, మెటానమీ, సినెక్టోకీ, ఐరనీ, అలిటరేషన్. ఓకే, ఈ 8 మనకి ఉన్నాయి. సో డైరెక్ట్గా మనం డిస్కస్ చేసుకుందాం. సిమిలీ. Simile is nothing but a comparison between two different things. Comparison between two different things. Two different things using like or as. Like గాని as గాని యూజ్ చేసి కంపేర్ చేసే టూ డిఫరెంట్ థింగ్స్ ని దాన్ని సిమిలీ అంటాం. For example, he fights like a lion in the battle. He fights like a lion in the battle. అంటే ఇక్కడ వాడి ఫైటింగ్ స్పిరిట్ ని లైక్ ఏ లయన్ అంటే లయన్ తోటి పోల్చాం. ఓకే, ఎప్పుడు బ్యాటిల్ యుద్ధం. సో ఇలా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హర్ ఫేస్ is as bright as the moon. ఇక్కడ కూడా ఆమె ఫేస్ ని బ్రైట్ మూన్ తోటి, యాజ్ ద మూన్. ఓకే, హర్ ఫేస్ ఈజ్ యాజ్ బ్రైట్ యాజ్ ద మూన్ కంపేర్ చేస్తున్నాం అనమాట. ఒక ఆమె యొక్క ఫేస్ ని చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడో అంత ప్రకాశవంతంగా ఆమె ఫేస్ ఉన్నది అని చెప్తాం. యాజ్, ఇక్కడ యాజ్ ఉంది, ఇక్కడ లైక్ ఉంది. సో ఈ రెండు సిమిలీస్. సిమిలీ అంటే లైక్, యాజ్, ఇది ఒకటే మైండ్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మెటాఫర్. మెటాఫర్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంప్లాయిడ్ సిమిలీ. ఇంప్లాయిడ్ సిమిలీ గుర్తుపెట్టుకోండి. ఎందుకు దాన్ని ఇంప్లాయిడ్ సిమిలీ అంటామంటే ఆల్మోస్ట్ సిమిలీ లాగానే ఉంటుంది, కాకపోతే ఇట్ ఈస్ ఆల్సో ఏ కంపారిజన్ బిట్వీన్ టూ డిఫరెంట్ థింగ్స్ but no use of like or as. Like గాని as గాని యూజ్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే సెంటెన్స్ ని తీసుకుంటే he is a lion while fighting. He is a lion. ఇక్కడ చూడండి, he fights like a lion. ఇక్కడికి వస్తుంది డైరెక్ట్ గా he is a lion. అవర్ బాలయ్య is a lion. బాలయ్య అంటే ఎవరు అనుకుంటున్నారు? లయన్. సో అది డైరెక్ట్ గా చెప్తాం అనమాట, మెటాఫర్. ఓకే, ఇది మనకి మెటాఫర్ చెప్తాం అనమాట. నెక్స్ట్ పర్సానిఫికేషన్. సో personification is another figure of speech. ఇంతవరకు చదవండి మీరు. ఇదేమైంది? పర్సన్ అంటే పర్సనిఫికేషన్ అంటే పర్సన్ లాగా చేయటం. పర్సన్ లాగా చేయటం అంటే అర్థం ఏంటి? అది పర్సన్ కాదు. ఇట్ ఇస్ నాట్ పర్సన్, బట్ వి మేక్ ఇట్ అ పర్సన్. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ పర్సానిఫికేషన్. అంటే ఇక్కడ ఏం లేదు, అట్రిబ్యూటింగ్ human characters to non-human objects. Attributing human characters to non-human objects అంటే మనిషి కానిటువంటి వస్తువుల్ని, మనిషి యొక్క పోలికల్ని, దాని యొక్క రూపాన్ని ఇవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్, flowers are dancing in the wind. Flowers are dancing in the wind. Flowers are dancing in the wind. ఇక్కడ ఫ్లవర్స్ అనేవి డాన్స్ చేస్తున్నట్టుగా చెప్పామన్నమాట. దీన్ని, ఈ క్వాలిటీని
ఫ్లవర్స్ ఆర్ ఈ పర్సానిఫికేషన్ అంటాం. మనకి 8th క్లాస్లో మారిన 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ద జైంట్ అనే ఒక లెసన్ ఉంటుంది అది. ఓకే, ద ఓల్డ్ జైంట్. సో దానిలో ద స్నో హెయిల్డ్, ద స్నో డాన్స్ డౌన్ ద ట్రీస్ అని చెప్పేసి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి దాంట్లో. మై గార్డెన్ ఈజ్ మై గార్డెన్ అని చెప్పేసి ద ఓల్డ్ జైంట్ గురించి ఒక లెసన్ ఉంటుంది అది. సో అది కూడా మోస్ట్లీ పర్సానిఫికేషన్ ఉంటుంది అనమాట. అది పర్సానిఫికేషన్. నెక్స్ట్ అపోస్ట్రఫీ. అపోస్ట్రఫీ అంటే ఇట్ ఈస్ అన్ అడ్రస్. అడ్రస్ అంటే చిరునామా కాదు. ఇక్కడ అడ్రస్ అంటే అడ్రస్సింగ్ ఎ పర్సన్. హలో, ఫర్ ఎగ్జాంపుల్ ఓ రాజు అంటాం. ఓ రాజు అంటే రాజుని అడ్రస్ చేసిన, రాజు ఇట్రా అని చెప్తాం అనమాట. ఇట్ ఈస్ అన్ అడ్రస్. హియర్ an absent person is addressed, or an object, non-human object is also addressed. Okay, or a dead person is death is also addressed. For example, oh death, you are cruel. Oh death, you are cruel. ఇక్కడ డెత్ అనేది యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్ కాదు, కానీ హ్యూమన్ బీయింగ్ కాకపోయినా మనం డైరెక్ట్గా ఓ డెత్ యు ఆర్ క్రూయల్ అంటున్నాం. ఇక్కడ హ్యూమన్ బీయింగ్ కాకపోయినా దాన్ని అడ్రస్ చేసినాం. ఈ పర్సనిఫికేషన్లో కూడా హ్యూమన్ బీయింగ్ కాకపోయినా అడ్రస్ చేసినాం. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్? ఎస్పెషల్లీ ఇందులో ఏంటంటే యాక్షన్ చేసినట్టు, ఇక్కడ ఫ్లవర్స్ డాన్సింగ్. ఓకే, కానీ ఇది డైరెక్ట్ అడ్రస్ మాత్రమే, జస్ట్ అడ్రస్. ఇందులో ఏ యాక్షన్ ఉండదు. ఓకే, డైరెక్ట్గా అడ్రస్ చేస్తాం. ఓ వైల్డ్ వెస్ట్ విండ్, ఓ వైల్డ్ వెస్ట్ విండ్. సో ఇది అడ్రస్. వెస్ట్ విండ్ ని అడ్రస్ చేస్తాడు పిబి షెల్లీ. ఓ వైల్డ్ ఓ టు ద వెస్ట్ విండ్ అనే పోయంలో ఓ వైల్డ్ వెస్ట్ విండ్ అని చెప్పి చెప్తున్నాడు. సో ఇది మనకి అపోస్ట్రోఫీ అన్నమాట, జస్ట్ అన్ అడ్రస్. ఓకే, అది తర్వాత సరే. నెక్స్ట్ మెటానమీ. What is metonymy? Metonymy is a word or phrase which substitutes the other one. It is a word or phrase that substitutes the other one. అంటే ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఎగ్జాంపుల్ ఇస్తే మనకి ఈజీగా అర్థమైంది. ద పెన్ ఈజ్ mightier than the sword. The pen is mightier than the sword. అంటే ఇక్కడ పెన్ అంటే ఎవరంటే రైటర్స్, రైటింగ్ కమ్యూనిటీ. ఇక్కడ ద సోర్డ్ అంటే ఎవరంటే ఆర్మీ ఫోర్స్ ఆర్ ద బ్లడ్ షెడ్. ఓకే, ద పెన్ ఈస్ మైటియర్ దాన్ ద సోర్డ్ అంటే కత్తి కంటే కలం గొప్పది. ఇక్కడ కలము ఇన్ ద సెన్స్ ఆల్ ద రైటింగ్ కమ్యూనిటీ, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ పెన్ ఇండికేట్స్ ఆల్ ద రైటింగ్ కమ్యూనిటీ అని చెప్తాం. సో ఇలా చెప్తే, అలాగే the White House issued orders. ఇక్కడ వైట్ హౌస్ ఇష్యూ చేస్తే ఆర్డర్స్, వైట్ హౌస్ కాదు. దిస్ వైట్ హౌస్ రిప్రజెంట్స్ అమెరికా. వైట్ హౌస్ రిప్రజెంట్స్ అమెరికా. ఢిల్లీ సెంట్ ద ఆర్డర్స్ అంటాం. ఢిల్లీ అంటే ఎవరు ఇక్కడ? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అట్లాంటివి ఎక్స్ప్రెషన్స్ ఒక సింగిల్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ రిప్రజెంట్స్ ద అదర్ వన్ విచ్ ఇస్ క్లోజ్లీ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ కాల్డ్ మెటానమీ. నెక్స్ట్ ద సిక్స్త్ వన్ వచ్చేసరికి మనకి సెనెక్డొక్కి. సెనెక్డొక్కి అంటే a part of something is something fulfills the total meaning of the
word, meaning of that particular object. A part, for example, నేను మీకు క్లియర్గా చెప్పాలనుకుంటే a part represents the whole. A part represents the whole. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ I saw two hands raised. I saw two hands raised in my class. ఇక్కడ టూ హ్యాండ్స్ రైజ్డ్ ఇన్ మై క్లాస్ అంటే అర్థం రెండు చేతులు ఎత్తటం నేను చూశాను. ఇక్కడ రెండు చేతులు ఇండికేట్స్ టూ పర్సన్స్. రెండు చేతులు మీన్స్ టూ పర్సన్స్. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుగులో చెప్పిన మీకు 10 తలలు కలిసి ఉంటాయి కానీ రెండు జుట్లు కలిసి ఉండలేవు అంటాం. ఇక్కడ 10 తలలు అంటే అర్థం ఏంటి? 10 men. రెండు జుట్లు అంటే అర్థం ఏంటి? ఉమెన్. ఓకే, సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో we need 10 heads. We need 10 heads. ఇక్కడ 10 heads అంటే 10 మంది అని అర్థం. ఇక్కడ హెడ్ అంటే ఓన్లీ హెడ్స్ అని కాదు, అంటే ఇంతవరకు ఓన్లీ హెడ్ 10 heads తీసుకురామని కాదు అర్థం. కంప్లీట్ మెన్ ఆర్ సమ్ 10 people అని అర్థం. ఇక్కడ ఇలా రాస్తే దాని సినెక్టోకి 2 hands. ఓకే, అంటే 2 hands must work. ఆర్ అంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటాం. రెండు చేతులు కలవటం అంటే ఇద్దరు కలిసి పని చేసుకోవటం. ఇక్కడ చేతులు ఇన్ ద సెన్స్ 2 people అని అర్థం. సో ఇది ఇలా రాస్తే సినెక్టోకి. ఓకే, సినెక్టోకి ఇది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ సినెక్టోకి. కావాలంటే చెక్ చేసుకోండి ప్రొనౌన్సియేషన్. నెక్స్ట్ the 7th one is irony. ఐరనీ అంటే ఏం లేదు, చెప్పేదానికి ఒక మీనింగ్ ఉంటుంది, ఇంప్లాయిడ్ మీనింగ్ ఇంకోలా ఉంటుంది. అంటే పైకి చెప్పేదానికి లోపల ఉన్నదానికి సంబంధం ఉండదు, ఆపోజిట్. ఓకే, ఐరనీ మీన్స్ ఈస్ a figure of speech where external meaning is opposite to internal meaning. ఇంటర్నల్ మీనింగ్, ఎక్స్టర్నల్ మీనింగ్ ఒకలాగా ఉంటుంది. ఓకే, ఇంటర్నల్ మీనింగ్ ఇంకోలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి 3 రకాలైనటువంటి ఐరనీలు ఉంటాయి. ఫస్ట్ వన్ వర్బల్ ఐరనీ, సెకండ్ వన్ సిచ్యువేషనల్ ఐరనీ, థర్డ్ వన్ డ్రామాటిక్ ఐరనీ. ఓకే, ఫస్ట్ నేను వర్బల్ ఐరనీ ఎగ్జాంపుల్స్ ఇస్తాను కాబట్టి వర్బల్ ఐరనీ అంటే చెప్పటం, వాట్ వి స్పీక్ and it is opposite to our opinion. Okay, verbal irony అంటే మాట చెప్పడం, speaking. Through speaking we convey it. Okay, for example సినిమా బాగుందా అన్నా అనుకో, బాగాలేకపోతే మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే సూపర్ ఉంది, సినిమాకి ఏమో బాగుందంటే మనం అప్పుడప్పుడు సినిమాలు బాగుందన్నా, అరే బాగుందంటే అని చెప్పేసి చెప్తుంటాం. దిస్ ఇస్ కాల్డ్ irony. Okay, verbal irony. Okay, the movie is very good when you want to say about a failed film or a flop film. Okay, flop film. So ఇది దాని మీనింగ్, దాని ఇంటర్నల్ మీనింగ్ ఇస్ డిఫరెంట్. తర్వాత సిచ్యువేషనల్ irony. సిచ్యువేషనల్ ఐరన్ అంటే అక్కడ సిచ్యువేషన్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, అక్కడ జరిగేది ఇంకొకటి. వాట్ వీ ఎక్స్పెక్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హ్యాపెన్స్ రియల్లీ ఈస్ దాట్. అంటే ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక వ్యక్తి కుక్కను తెచ్చుకున్నాడు, వాడికి సంరక్షణగా ఉంటుందని చెప్పేసి. ఆ కుక్కే వాడిని కలిసి చంపేసింది. వాడు కుక్కను ఎందుకు తెచ్చుకున్నాడు? ప్రొటెక్షన్ కోసం తెచ్చుకున్నాడు. కానీ ఆ కుక్కే వాడిని కలిసి చంపితే దిస్ ఇస్ కాల్డ్ ఐరనీ. ఓకే, a man was killed by
his own dog which has been brought for his protection అని చెప్పడం. లేదా ఒక వ్యక్తి నేను రిటైర్ అయిన తర్వాత బాగా హ్యాపీగా బతకాలి అని చెప్పేసి మామూలు టైంలో మొత్తం కష్టపడ్డాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, కానీ ఇంకా 4 రోజుల్లో రిటైర్ అవుతాడు అనగా చచ్చిపోయాడు. ఉపయోగం ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ఐరనీ. సిచ్యువేషనల్ ఐరనీ అంటే ఇదనమాట. అర్థమైంది కదా? సో ఇక్కడ క్లియర్గా a man worked hard to get more money because he wanted to lead his happy life after retirement. But before he retired, he died. What is the use? This is called situational irony. For example, ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ఒకడు ఒక గన్ కొనుక్కున్నాడు. ఓకే, ఆ గన్ ఎందుకు? వాడి ప్రొటెక్షన్ కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాడు కొనుక్కున్నాడు. కానీ ఒకరోజు దొంగలు వచ్చారు. దొంగలు వచ్చేసరికి వీడు లేదు రే దొంగ దొంగ అనే వీడి గన్ను తీసుకునే వాడు వీడి కలిసి చంపేశాడు. ఉపయోగం ఉంది. ఓకే, ఆ ప్రొటెక్షన్ కోసం తెచ్చుకున్నటువంటి ఆ గన్ను ఎవరికి ఉపయోగపడింది? ఈ దొంగకు ఉపయోగపడింది. ప్రొటెక్షన్ కోసం తెచ్చుకున్న వీడికి మాత్రం ఉపయోగపడలేదు. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్స్ని సిచ్యువేషనల్ ఐరనీ అంటాం. తర్వాత డ్రామాటిక్ ఐరనీ. డ్రామాటిక్ ఐరనీ అంటే ఇది జనరల్గా డ్రామాల్లో లేదా సినిమాల్లో చూస్తుంటాం అన్నమాట. డ్రామాటిక్ ఐరనీ అంటే అర్థం ఏంటంటే డ్రామాలో ఒక క్యారెక్టర్ మోసపోతూ ఉంటాడు, లేకపోతే నవ్వులు పాలవుతూ ఉంటాడు. అది మన ఆడియన్స్కి తెలుస్తుంది, కానీ ఆ క్యారెక్టర్ మాత్రం తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్గా చూస్తే మనకి 12th నైట్ డ్రామా చదివే ఉంటారు మీరు అని నేను అనుకుంటున్నాను. 12th నైట్లో మాల్వాలియో క్యారెక్టర్ ఉంటుంది. వాడిని మిస్లీడ్ చేస్తున్న సంగతి ఆడియన్స్ మొత్తానికి తెలుసు, కానీ వాడికి మాత్రం తెలియదు. వాడు మాత్రం మిస్లీడ్ అయ్యానని తెలియక ఆ లెటరు ఒలివియా రాసింది అనుకొని పోయి హ్యాపీగా జోకర్ లాగా ఆమె ముందు యాక్ట్ చేస్తూ ఉంటాడు. అది కాకపోతే అదంతా ప్లాట్ చేసింది ఎవరు? వాళ్ళ అంకుల్ టాబీ బెల్చ్ అండ్ మేరీ వాళ్ళు అనమాట. ఓకే, సో అలా చేస్తే డ్రామాటిక్ ఐరనీ అది అనమాట. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాక్బెత్లో, మాకు మ్యాక్బెత్లో షేక్స్పియర్ రాసిన మ్యాక్బెత్లో డంకన్ ఉంటాడు. మ్యాక్బెత్ చూడటానికి డంకన్కి వెరీ లాయల్గా అనిపిస్తూ ఉంటాడు, కానీ మ్యాక్బెత్ గాడే డంకన్ని చంపడానికి ప్లాట్ చేస్తూ ఉంటాడు. అంటే ఇది ఆడియన్స్కి తెలిసింది, కానీ ఆ డంకన్ గాడికి మాత్రం తెలియదు. దీన్నే డ్రామాటిక్ ఐరనీ అంటాం. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ద ఫైనల్ వన్ ఈజ్ alliteration. Alliteration. Okay, alliteration is very simple. The usage of same consonant sound in the initial words. Okay, usage of same consonant sound in the initial letters of the word. అంటే ఒక లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 వర్డ్స్ యూజ్ చేస్తే ఆ 4-5 వర్డ్లో మినిమం 2 అయినా సరే సేమ్ కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్, మనకి నిన్న ఎగ్జామ్లో కూడా వచ్చింది. ఆ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్, ఆ స్లంబర్ టెట్లో రాసేది డిడ్ మై స్పిరిట్ సీల్. ఇక్కడ చూడండి సా సౌండ్ సా సౌండ్ సా సౌండ్. సా సౌండ్ ఈస్ రిపీటెడ్ ఇన్ ద ఇనిషియల్ ప్లేసెస్ ఆఫ్ ఈచ్ వర్డ్. ఇక్కడ స్లంబర్ లో సా సౌండ్ వచ్చింది, స్పిరిట్ లో సా సౌండ్ వచ్చింది, ఎస్ లో సా సౌండ్ వచ్చింది. ఓకే, సో ఇట్లా మనకి సేమ్ కాన్సోనెంట్ సౌండ్ కనుక రిపీట్ అవుతూ వస్తే అది మనం కంపల్సరీగా అలిటరేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ all I said was see you soon. అమ్మా, ఇది యాక్చువల్గా కమలాదాస్ రాసినటువంటి మైనర్ ఎట్ 66 సిబిఎస్ఈ క్లాస్ 12 కి సంబంధించినటువంటి లెసన్. ఇది ఫస్ట్ పోయమ్. ఓకే, ది said was see you soon.
ఇక్కడ సాసం. ఇక్కడ ఎగ్జాంపుల్ లో సా సౌండ్ రాశాను, ఇక్కడ కూడా సా సౌండ్ రాశాను అని చెప్పేసి ఇట్ డజంట్ మీన్ దట్ ఓన్లీ సా సౌండ్ ఇస్ అలిటరేషన్. ఏ కన్సోనెంట్ సౌండ్ అయినా ఇలా రాస్తే ఇలా వస్తే కంపల్సరీగా అది అలిటరేషన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్. మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.